మల్టిపుల్ కెరీర్ పాత్స్ ఉన్నప్పుడు అందులో ఏ పాత్ చూస్ చేసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా? వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్‌ని వాడుతుంటారు. దాదాపు 90% ప్రశ్నలు కూడా వాళ్ళు అడిగేటువంటి చేసినటువంటి ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ గానీ, లేకపోతే వాళ్ళ యొక్క అకాడమిక్ ప్రాజెక్ట్స్ నుంచి గానీ క్వెషన్స్ అడుగుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి పాత్‌ను ముందే వాళ్ళు మెదడులో పెట్టుకొని అంటే వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రిపేర్ అవుతుంటే దట్ బికమ్స్ ఈజీ అండి వాళ్ళకి. ఆ జాబ్ సాధించడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈవెన్ కార్పొరేట్స్ కూడా ఆ ప్యాషనేట్ పీపుల్‌నే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉందనుకోండి. ఆ కంపెనీస్ వచ్చినప్పుడు ఈ ఈ విద్యార్థి ఒకవేళ ఇదే ఏరియాస్‌లో పనిచేసాడనుకోండి, టెక్నాలజీస్‌లో ప్రాజెక్ట్స్ చేశాడు. దెన్ దే విల్ యాక్చువల్లీ చూస్ సచ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్. కాబట్టి ఈ యొక్క ప్లానింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్ నుంచే ఉండాలి. తద్వారా వాళ్ళకి మంచి అవకాశాలు వాళ్ళు చూజ్ చేసుకున్న పాత్రలో వస్తాయి.